నేను మీకు 2026 లో నలుగురు సీనియర్ హీరోస్ రాబోతుంది అనమాట. అవి ఏ సినిమాలతో రాబోతుందో మనం డిస్కస్ చేద్దాం. సో లాస్ట్ ఇయర్ అయితే చిరంజీవి గారు మిస్ అయ్యారు. సో ఇయర్ మన చిరంజీవి గారు మన శంకర్ వరప్రసాద్ గారితో 3 పాటలు వైరల్ అయ్యాయి. నెక్స్ట్ 9th తర్వాత కూడా అనిల్ మామ మళ్ళీ ఇంకోసారి ప్రమోషన్ స్టార్ట్ చేశాడు. సో Jan 4th ట్రైలర్ రాబోతుంది. January 12 సంక్రాంతికి మన పండక్కి చిరంజీవి గారు ఎంటర్టైన్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ మేలో కూడా మనకి విశ్వంబర లాంగ్ డిలేడ్ ప్రాజెక్ట్ అనమాట. విఎఫ్ఎక్స్ వల్ల బాగా లేట్ అవుతుంది. సో ఈ సినిమా కూడా మే నుంచి జూన్ ఆ మంత్ లోనే వచ్చేస్తుంది అనమాట. సో వస్తే మనకి డిసెంబర్ లో బాబీ ప్రాజెక్ట్ కూడా వచ్చేయచ్చు. కానీ అది కన్ఫర్మ్ కాదు, ఎందుకంటే నెక్స్ట్ సంక్రాంతి అని అనుకుంటున్నారు. చూడాలి, డిసెంబర్ కానీ నెక్స్ట్ సంక్రాంతి కానీ రావచ్చు. కానీ చిరంజీవి గారు మాత్రం ఈ ఇయర్ లో 2 సినిమాలు పక్క. ఇంకా నెక్స్ట్ మన నటసింహం నందమూరి బాలకృష్ణ విషయానికి వచ్చేస్తే, మన బాలయ్య బాబు సంగతి తెలుసు కదా, ఆల్రెడీ 2025 లో 2 మంచి సినిమాలు ఇచ్చాడని చెప్పాలి. ఇంకా 2026 కూడా మంచి సినిమా ట్రై చేస్తున్నాడు. NBK 111 అనమాట. ఇది టైటిల్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. వీరసింహారెడ్డి తీసిన గోపిచ్చేరి మళ్ళీ డైరెక్షన్ లో రాబోతున్నాడు. ఈసారి హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ అనమాట. ఆల్రెడీ ఈ సినిమా కథ విని చాలా సూపర్ గా ఉండబోతుంది. మళ్ళీ బాలయ్య బాబుకి ఇంకొక బ్లాక్ బస్టర్ అని చెప్పి అందరూ చెప్తున్నారు. మన రైటర్స్ గారిని అందరూ చెప్తున్నారు. మ్యూజిక్ వచ్చి మనకి బాలయ్య బాబు ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ తమను, అండ్ మనకి సినిమాటోగ్రఫర్ కాంతార ఫేమ్ చేస్తాలి. సో 9th క్వీన్ గా చేస్తుంది. ఇందులో కూడా 2 రోల్స్ ఉన్నాయి అంటున్నారు, చూడాలి. సో బాలయ్య బాబు దుమ్ము దులిపే మన బాలయ్య బాబు సంగతి తెలుసు కదా, సంవత్సరాలు తొందరగా చేసేద్దాం అనుకుంటారు బాలయ్య బాబు. సో ఈ సినిమా కూడా ఇయర్ చివరిలోనే ఎప్పుడో వచ్చే అవకాశం ఉంది. మన నాగమామ కూడా నాగ్ 100 సినిమాతో వచ్చే డైరెక్టర్ కార్తిక్ ఈ సినిమా అంటున్నాడు. సో ఈ సినిమా గురించి ఇంకా అప్డేట్ ఏం తెలియదు. సో చూడాలి అప్పుడు నాగమామ 2026 లో. అండ్ మన వెంకీమా విషయంకి వచ్చేస్తే ఆల్రెడీ మన శంకర్ వరప్రసాద్ లో 20 minutes అండ్ డైరెక్షన్ లో మనకి ఆదర్శ కుటుంబం చేస్తున్నాడు. సమ్మర్ లో రిలీజ్ అయిపోతుంది. మనకి త్రివిక్రమ్ వెంకటేష్ కాంబినేషన్. త్రివిక్రమ్ రైటర్ గా సక్సెస్ఫుల్ కాంబినేషన్ కూడా అద్దరిపోద్ది అనమాట సినిమా. సో కూడా వచ్చే ఛాన్స్ ఉంది, కానీ హిందీ వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ ఇంకా చేయలేదు. సో అది కూడా వస్తే ఇయర్ లో వస్తే వెంకీ మామ నుంచి మనకి రెండు సోలో సినిమాలో ఒక క్యామియో వస్తుంది అనమాట. లేకపోతే ఒక సోలో సినిమాలో ఒక క్యామియో వస్తుంది, అది కన్ఫర్మ్. సో దట్స్ ద వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.